అందరికీ నమస్కారం. నా పేరు వినోద్. మంచిర్యాల జిల్లా కృష్ణా కాలనీలో ఉంటాము. నేను, నా భార్య, నాకు ఒక బాబు. మేము స్టార్ ఇన్సూరెన్స్ యాడ్ చూసి మేము కాల్ చేయడం జరిగింది. రాజు తమ్ముడిని సాంప్రదాయంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి దాని గురించి వివరణ చేశాడు. ఎలా ఉంటుంది పాలసీ, ఏంది, ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయని చెప్పేశాడు. మేము దాన్ని రాజు తమ్ముడి మాట విని మేము హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాల్సి జరిగింది. కాకపోతే అనుకోకుండా మా అబ్బాయికి జ్వరం రావడం జరిగింది. ఈ ఒకటిన మంచిగా తీసుకెళ్ళాము. ఆడ సీరియస్ ఉండదని చెప్పేసాక రాజు తమ్ముడికి ఫోన్ చేశాము. అన్న ఇట్లా సంగతి అనుకుని, అన్న మీరు కర్మర్ వెళ్ళండి, మీకు పలానా హాస్పిటల్ ఉండి నేను పెడతానని చెప్పేసి ఐడితో సహా పెట్టాడు. మేము వాళ్ళు ఆర్బీఆర్ హాస్పిటల్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. మేము ఓడితోటే బాబు 105 జ్వరం ఉండే, ప్లేట్లెట్స్ తక్కువ అని చెప్పి బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి ఒకటిని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మీకు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉందంటే స్టార్ ఉందనే ఇమీడియట్లీ అడ్మిట్ చేసుకున్నారు ఆన్ ది స్పాట్ లో. మాకు చాలా మంచి ట్రీట్మెంట్ జరిగింది. మేము ఈ రోజు ఆ పైసలు మేము కట్టలేకపోయినాం. అదే లేకపోతే మాత్రం ఈ రోజు ఆ అమౌంట్ కూడా కట్టలేని పొజిషన్ ఉన్నాం. ఎందుకంటే మేము ప్రైవేట్ నౌకరీ వేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజులలో ఏదైనా ఆపత్తే మాత్రం ఈ రోజులలో అమౌంట్ ఇచ్చినట్టు చాలా కష్టం. హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మాకు చాలా లాభం చేసింది. దయచేసి మీరు కూడా పేదలు ఎవరైనా ఉంటే ఒక్కరోజు అమౌంట్ చూసుకోకండి, ఒక 1 year కట్టుకుంటే మీకు కూడా చాలా లైఫ్ లో బాగుంటది. నాకు స్వతహాగా నాకు అనుభవం అయింది. నేను ఈ రోజు స్టార్ ఇన్సూరెన్స్ నేను ఈ రోజు బాగుపడ్డా. ఎందుకంటే నాకు కొడుకు కూడా చాలా బాగా అయిండు. కాబట్టి దయచేసి అందరూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి.